ఇది గచ్చకాయల చెట్టు లాగుంది. వెల్కమ్ టు కలగూర గంప. యాక్చువల్గా చిన్న జర్నీ. గంగవ్వ వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్తున్నాం. అందువే బ్రేక్ఫాస్ట్ కొరకు అయితే సూపర్ గచ్చకాయలు కనపడ్డాయి, అందుకే మీకు చూపిద్దామని తీసిన అనమాట. ఎంతమందికి తెలిసి ఇవి గచ్చకాయల చెట్టు ఎంతమంది గుర్తుపడతారు? గచ్చకాయలు చూసారా? చిన్నప్పుడు ఆడుకున్న గచ్చకాయలు చెట్టు చూసిండ్రా? చూడండి, గుర్తుపట్టిన నేను. ఇంకొన్ని తీసుకుందామా? ముళ్ళలాగా ఉన్నాయి కానీ పెద్ద గుచ్చుకోవట్లేదు, ఖతర్నాకున్నాయి. నేను కొడితే లోపు అవి పోతున్నాయి. ముళ్ళబ్బా భయంకరంగా ఉంటాయి. గచ్చకాయలు గైడ్ ఒకటి వచ్చినాయి. ఇగో ఈడొకటి. అన్ని కింద రాలిపడ్డాయి టపటపటపటపా. ముళ్ళు తినరు, ఆడుకుంటారు. ఆకుపచ్చ దాంట్లో ఎట్లున్నాయో చూడాల. ముళ్ళలో ఇచ్చినాయి. నలిగిపోయింది అబ్బా, సాలిడ్గా గుచ్చుకుందబ్బా. సరే ఎనివే, ఇది చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. సౌండ్ వినబడుతుందా? ఆడుకోవే, పండుగ చేసుకో. రండి తిందాం. ప్లేన్ దోశ. రెండు నాకు కాదు, ఒకటి వీడియోగ్రాఫర్కు, ఒకటి నాకు.
పొద్దున 6:30 బయలుదేరాం. అన్ని తీసిన ఫోటో బట్ సన్నగా తీస్తే బాగుంటుంది. ఓకే మమ్మ ఎట్లా ఉంటుంది కానీ సన్నగా తీయాల. ఓకే ఇదనమాట గంగవ్వ దగ్గరికి దారిలో మనకు గచ్చకాయలు దొరికినాయి. గంగవ్వ దారిలో గచ్చకాయలు దొరికినాయి, సూపర్ బా. సో పక్కనే దోశలు కుమ్మేసి తినేసినాము. అండ్ జర్నీ అగైన్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. గచ్చకాయలు చూపించిన కదా, అంత స్పెషల్ అది. చాలా హ్యాపీ అనిపించింది. చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసినా అది బుర్రలో ఉంది, అది చెట్టు కాయలు ఇట్లుంటాయి అది ఇట్లుంటాయి అని. సరే ఒకసారి నర్సరీలో కనిపించిన చెట్టు కానీ తెచ్చి పెడదామంటే చాలా ముళ్ళు ఉంటాయి కదా, చూసినాం కదా. సో దట్ ప్రాబ్లం అవుతుందని పెట్టలేదు అనమాట. మన గార్డెన్లో పెట్టుకుందాం, తర్వాత ఒక కుండీలో పెట్టేసి పక్కకు పెడదాము. సో ఇదనమాట విషయం. సో ఏదైనా దొరికితే పిల్లలకు తెచ్చి పెట్టండి, లేదంటే మీరు పెట్టలేదు అనుకోండి, పిల్లలకు మీరు చూపించలేదు అనుకోండి, నేను వెబ్సైట్లో తీసుకొచ్చి పెడతాను అంతే. అరే సూపర్ ఐడియా. గురువింద గింజలు గచ్చకాయలన్నీ మన వెబ్సైట్లో పెట్టేస్తాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్